మరి ఈ 3 ఏళ్ళు నేను జుబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా ఏం కోరుతున్నా అంటే, నవీన్ యాదవ్ యువకుడు, ఈ బస్తీలలో ఇక్కడ పుట్టిన వ్యక్తి, ఇక్కడే పెరిగిండు, చదువుకున్నాడు, వయసు ఉంది, శక్తి ఉంది, యుక్తి ఉంది. గత 2 సంవత్సరాలు కూడా ఎన్నికల్లో పోటీ చేసిండు, బార్డర్లో ఓడిపోయాడు. అయినా పట్టు విడవకుండా రాజకీయ పోరాటం చేస్తూనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ని గుర్తించింది. ఎన్నికల కంటే ఈ ఎన్నికల మొదలై జనరల్ ఎలక్షన్ కంటే ముందు గుర్తించింది. ఈ నియోజకవర్గంలో అతని ప్రాతినిధ్యము, లీడర్షిప్ అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది నవీన్ యాదవ్కి. మరి నవీన్ యాదవ్ జుబ్లీహిల్స్ ఓటర్లకు నేనేం మనవి చేస్తున్నా అంటే, నవీన్ యాదవ్ సంబంధించి శక్తి, యుక్తి, శ్రమ పడే ఒక నాయకుడు జుబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దాని ప్రజలందరితో విజ్ఞప్తి ఏంటంటే, జుబ్లీహిల్స్ ప్రజలందరితో మా విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది, ఇంకా 3 ఏళ్ళు ముఖ్యమంత్రి ఆయనే ఉంటాడు. జుబ్లీహిల్స్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ జుబ్లీహిల్స్ ఓటర్స్ ప్రజలు గెలిపిస్తే ఈ 3 ఏళ్ళు ఈ జుబ్లీహిల్స్ లో జరగాల్సిన పనులు ఏమున్నా సరే అవన్నీ కూడా నవీన్ యాదవ్ ద్వారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు చేయించి పెట్టడం జరుగుతుంది. జుబ్లీహిల్స్ ఓటర్స్ కి ఒక విషయాన్ని ఏమి ఆలోచన చేయమంటున్నా అంటే, మాకు పూర్తి విశ్వాసం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. జుబ్లీహిల్స్ ఓటర్స్ నవీన్ యాదవ్ని, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని తప్పకుండా గెలిపిస్తారని ఒక విశ్వాసం మాకు ఉంది. ఎందుకుంది అనంటే, అభ్యర్థులను చూస్తారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నాడు, బీఆర్ఎస్ అభ్యర్థి ఇంకొకరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఇంకెవరు ఉన్నారు, బీజేపీ అభ్యర్థి ఎవరు. మరి వాళ్ళిద్దరు అభ్యర్థుల కంటే 101% ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్గా నవీన్ యాదవ్ సర్వీస్ పరంగా మీ అందరికీ గుడ్ పర్సన్, గుడ్ నాయకుడు అనేది నేను చెప్పగలను. నవీన్ యాదవ్ నేను జుబ్లీహిల్స్ ఓటర్లందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని ఏమని ఆలోచించేయమంటున్నా అంటే, తప్పిదారిన ఇన్ కేస్ అనుకోకుండా, అనుకోని పరిస్థితులలో అనుకోకుండా ఏదైనా పోల్ మేనేజ్మెంట్ లో కొందరు ఓటర్స్ ని ప్రలోభ పెట్టి కొంత ఎక్కడైనా తేడా వచ్చి ఏమన్నా జరగడానికి జరిగితే, ఇప్పుడు హరి ఎవరన్నా ఊరుకుండా అయితే, ఇప్పుడు సపోజ్ రూలింగ్ పార్టీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ ని గెలిపించుకుంటే, నవీన్ యాదవ్ ఏం చేస్తాడు, జుబ్లీహిల్స్ ఓటర్ల పక్షాన రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర కూర్చొని, అన్నా నాకు ఈ పని ఉంది, ఆ బస్తీలో ఈ పని ఉంది, ఆ కాలనీలో ఈ పని ఉంది, ఈ కాలనీలో ఈ పని ఉంది అని ఈ 3 ఏళ్ళు మీ పనులు చేసి పెడతాడు. ఇప్పుడు అపోజిషన్ వాళ్ళకి అవకాశం ఇచ్చింది అనుకోకుండా మీరు ఎవరికైనా ఆయన ఎందుకు పనికి వస్తారు, వాళ్ళు ఎందుకు ఏం పని చేయగలుగుతారు? రూలింగ్ పార్టీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు? అడగలేడు కదా పనులు. అయితే వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అయితే పోలేడు కదా. అదే నవీన్ యాదవ్ ఎమ్మెల్యే గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన కూడా ఏమొస్తుంది, ఆయన ఇప్పటికి బహుశా ఇంచుమించు నియోజకవర్గం అంతా కూడా అప్పీల్ చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా అప్పీల్ ఏం చేసిండు, నవీన్ యాదవ్ గెలిపేవాడిని మీకు అండగా నేను ఉంటానని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు.
మీ టీవీలలో రోజు చూస్తున్న లైవ్లో చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క రేవంత్ రెడ్డి గారి అప్పీల్ని జుబ్లీహిల్స్ ఓటర్స్ మనసుతో ఆలోచన చేసి ఆయనని నవీన్ యాదవ్ గెలిపించుకున్నట్టయితే సీఎం రేవంత్ రెడ్డి గారు హ్యాపీగా ఫీల్ అయ్యి అరే నా మాట గౌరవం ఇచ్చారు, నేను పనులు చేసి పడాల్సిన బాధ్యత నాకు పెంచిరు అంటే లేకపోతే చెయ్యాలని అర్థం కాదు. ఇంటోనికి పాలనకి తేడా అయితే ఉంటుంది కదా. ఇంటోనికి పాలనకి తేడా ఉంటుంది. ఇంటోనే తింటే సరదా గుసాయిస్తాడు, పాలన గుసాయిస్తాడా?